చెప్పనమ్మా. ఓకే. సో ఇక్కడ మనకి ఈ భష్య ప్రత్యాహారము ఎక్కడొచ్చిందో చూస్తున్నాం కదా. నేను చెప్పనమ్మా. మీరు చెప్తారా? చెప్పండి. ఇక్కడ ఇక్కడ నుంచి చదవండి. భష్య ప్రత్యాహార వర్ణము అష్టాధ్యాయులోని ఏకాచో బషో బష బష్ రికార్డింగ్ పెట్టలేదు. పెట్టారు. ఇక్కడ ఇండికేషన్ రైట్. ఓకే 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 ఓకే. జషంతస్య ద్వోహో 8 2 37 సూత్రంలో వచ్చింది. ఉత్తమం. సో ఇక్కడ ఏమన్నాము, మనకి ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? ఏకాచ్ ఒకటి, అవునా? ఏమేం కనిపిస్తున్నాయి? ఏకాచ్, తర్వాత బష్, ఆ తర్వాత భష్, ఆ తర్వాత ఝష్, అవునా? సో ఇప్పుడు అది ఏమై ఉండాలి? ఏకాచ్ అయి ఉండాలి. అంటే ఒకటే అచ్చు ఉండాలి, అవునా? ఆ ధాతువులో ఏముండాలి? ఒకే ధాతువు ఉండాలి. ఓకే. తర్వాత బష్ ప్రత్యాహార వర్ణము ఉండాలి, తర్వాత భష్ ప్రత్యాహార వర్ణము ఉండాలి, తర్వాత ఝష్ ప్రత్యాహార వర్ణం. వాటి గురించి చెప్తున్నారు, అవునా? సో ఏది ఏ దానిగా మారుతుంది ఏంటి అనేది తర్వాత చూద్దాం. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి? ఏకాచ్ అయి ఉండడము, బష్, తర్వాత భష్ ప్రత్యాహారాలు ఉండడము, తర్వాత ఝష్ ప్రత్యాహారం, అవునా? ఓకే. సో ఇప్పుడు మనకి బష్ ప్రత్యాహారంలో ఏమేమి వస్తున్నాయి చెప్పండి. బా గా డా దా బా గా డా డా అంతే. జ బా గడ ద అంటే జా పోయింది. జా ఒక్కటి కాకుండా బా గడ ద, అవునా? మిగిలింది. సో ఇప్పుడు భాషలో ఏమొచ్చినాయి? భా లో వచ్చేసేసి భా ఘ ఠ బా ఘ ఢ 4 వచ్చినాయి. 4 ఢ ధ, అవునా? ఇక్కడ కూడా ఏం పోయింది? ఝ లేదు, అవునా? సో ఇప్పుడు ఏంటి? 4 వచ్చి, ఇక్కడ 4 వచ్చి, ఇక్కడ 4 వచ్చి, ఇక్కడ మొత్తం 5 వస్తాయి. ఏమొస్తాయి? ఝ, భా, ఘ, ఢ, తర్వాత ధ. కరెక్టేనా? నేను రాసింది కరెక్టే. ఓకే, ఓకేనా? ఇలా అండి, అవునా? సో ఇందులో 5 వచ్చాయి. ఏకాచ్ అంటే మీ అందరికీ తెలుసు, ఒకటే అచ్చు ఉండడం. ఓకేనా? సో నెక్స్ట్ ఎవరు ఇప్పుడు చదివేది? ఎవరు? ఓకే, ఒక్క నిమిషం ఆగండి. అయిపోయింది. లక్ష్మి గారు, సత్యవతమ్మ ఉన్నారా? అవునా? చదువుతారా ఇది? ఏకాచో బషో భష్ జషంతస్య ద్వోహో విభక్తులేంటి? ఎక్కడండి సూత్రం? ఏకాచు అంటే ఒకటి. ఏకాచి అంటే ఒకటే అచ్చు. అది కాదు, మీరు ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వండి. ఏకాచో బషో బష అంటే బషోహో షష్ఠి ద్వివచనం కదా. ఏకాచ షష్ఠి ఏకవచనం. బసోహ అంటే బసోహ అంటే షష్ఠి. బస అంటే బస ఏకవచనమే. షష్ఠి ఏకవచనం. షష్ఠి ఏకవచనం. భష్ ఇక్కడ హైలైట్ చేశానమ్మా, హైలైట్ చేసింది చూడండి. దీంట్లో కనబడుతుంది కదా. షష్ఠి ఏకవచనం. ఇప్పుడు ఉండండి, కలర్ మార్చండి పైన. అది మార్చరాదు. షష్ఠి ఏకవచనం, భష్ ప్రథమ ఏకవచనం, జషంతస్య షష్ఠి ఏకవచనం, ద్వోహ సప్తమి ద్వివచనం. ఉత్తమం. నెక్స్ట్. ఓకే, నేను చదువుతా. చదవండి. బష్, బష్, భష్, ఝష్, అచ్ ఈ ప్రత్యాహారాల యొక్క బష్, ఇష్, అచ్ ప్రత్యాహారాల యొక్క వర్ణాలు ఏమిటి? బష్ బా ఘ బా అల్పాక్షరాలు. బా గా
ద ద ఆ. జకారం వదిలేసి జకారం. మిగతాయన్ని. కారం వదిలేసి అన్యే అన్ని వర్గ తృతీయాలు. వర్గ తృతీయాః. బష్ భ ఘ ఢ ధ జకారం విహాయ అన్యే వర్గ చతుర్థాః. జష్ జ భ ఘ ఢ ధ సర్వే వర్గ చతుర్థాః. సర్వే స్వరాః. చెప్పండి. అచ్చ ఇవి ఒకసారి వివరించరా? సర్వేశ్వరాహ ఏం లేదు, ఇప్పుడు ఇందాక రాసాం కదా, అదే బష్ అంటే ఏం రాసాము, బా నుంచి దా వరకి ఈ 4 అక్షరాలు వస్తాయి. ఏది వదిలేసి, జకారం ఒకటి వదిలేసి. జకారం లేదు కదా ఇందులో, లేదు. అవునా? వర్గ తృతీయలో జబగడ దశ కదమ్మా, జబగడద, అవునా? సో అది నా వర్గ తృతీయ. ఆ వర్గ తృతీయ వర్గంలో ఏంటిది, వర్గ తృతీయంలో ఉండేటువంటి అక్షరాలలో మనకి ఒకటి రాలేదు, అవునా? అంటే ప్రతి వర్గంలో 3వ అక్షరము. అర్థమైందా? వర్గ తృతీయ అంటే ప్రతి వర్గములో 3వ అక్షరము. కవర్గములో 3వది, ఓకే, చవర్గములో 3వది, టవర్గములో 3వది, తర్వాత తవర్గములో 3వది, పవర్గములో 3వది. అర్థమైందా? సో ఇప్పుడు మరి ఏం వదిలేసాం, మరి దేన్ని వదిలేసాము? వర్గ ప్రథమాను చతుర్థం. జకారం వదిలేసినాం కదా. ఈ జకారం ఎందులో జకారం వస్తుంది? వదిలేసాం. చవర్గంని వదిలేసినాము, అవునా? కచట తపల్ని వదిలేసాం. కచట తప్పలు కాదమ్మా, మూడో వర్గంలో మూడో అక్షరం. కవర్గములో 3వది. వర్గ పంచమాక్షరాలు. ఇది ఉంది కదా, అది వర్గ పంచమాక్షరాలు. 3వ అక్షరం ఏంటిది? గా. గా తీసుకున్నామా? తీసుకున్నాము. ఇందులో చాలో ఏమొస్తుంది? జా వస్తుంది. జా ఉందా ఇందులో? లేదు. టవర్గాన్ని వదిలేసినాము. అర్థమైందా ఇప్పుడు? ఇప్పుడు టవర్గంలో ఏంటిది 3వది? డా. తర్వాత తవర్గంలో దా. ధా కాదు, మహాప్రాణం కదా, అల్పప్రాణం. తవర్గంలో ఇప్పుడు డా వచ్చింది, దా వచ్చింది, ఇంకా బా వచ్చింది, ఇక్కడ గా వచ్చింది. వచ్చిందా? ఇది వచ్చేసింది. వచ్చినాయా? ఏమి రాలేదు? జకారం రాలేదు. అంటే జకారం వదిలేసి అన్నామా? అవును. అంటే ఏంటి? చవర్గాన్ని వదిలేయాలి. చవర్గం వదిలేసి కవర్గములో 3వ అక్షరము, టవర్గములో 3వది, తవర్గములో 3వది, పవర్గంలో 3వది. ఓకే, అందుకే ఏమన్నాము? వర్గ తృతీయాః. వర్గ తృతీయ అంటే ఏంటి? 3వ అక్షరము. అన్ని వర్గాలలో 3వ అక్షరము జకారాన్ని వదిలేసి. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ భాషలో అంతే. భాషలో కూడా ఏంటిది? దేన్ని వదిలేసి? జకారాన్ని వదిలేసి, మహాప్రాణాన్ని వదిలేసి మిగతా అన్ని అన్నమాట. ఏంటవి? వర్గ చతుర్థాలు. తర్వాత జష్లు ఏమొచ్చినాయి? మొత్తం వచ్చేసినాయి. వర్గ చతుర్థి మొత్తం వచ్చేసింది. అచ్చ అంటే ఏంటి? అచ్చ అంటే అన్ని స్వరాలు. ఓకేనా? నెక్స్ట్ ఏకాచ్ అంటే ఏంటి? నెక్స్ట్ ఎవరు కనిపిస్తారు? ఒకే అచ్చు ఉండడం అన్నమాట కదా. అనంతలక్ష్మి గారు చెప్తారా? ఎవరో చదువుతానని చదవండి. జ్యోతిర్వల్లి మేడం, చదవండి. ఏకాచ్ అంటే ఏమిటి? ఎందులో అయితే ఒకే అచ్చు ఉంటుందో అది, అంటే అది పెద్దగా చేసుకో. ఎందులో అయితే ఒకే అచ్చు ఉంటుందో అది ఓకే, స్టాప్ ఆగాలి. ఉంటుందో అది అర్థమైంది. అంటే అది వర్ణ సమూహములోనైనా లేదా కేవలం స్వరం అయినా. ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్ వద్ అంటే వద్
ఇక్కడ వద్ ఏమన్నా వ డాట్ అంటే ఏంటి వర్ణ సమూహములోనైనా లేదా కేవల స్వరమైన అన్నాం. అంటే వస అంటే ఏంటిది ఇక్కడ వర్ణ సమూహము. అర్థమైందా? వర్ణ సమూహం వర్ణ సమూహం అంటే ఏంటి వద్ ఇందులో వర్ణాలు కొన్ని ఉండడం, ఎక్కువగా ఉండడం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి? వకారం. గ్రూప్ లాగా ఉండటం. ఆ, ఓకే. వర్ణ సమూహంలో ఏమేమి వచ్చాయి? వకారం వచ్చింది, తర్వాత అ వచ్చింది, తర్వాత ద వచ్చింది. అవునా? సో ఇప్పుడు వద్దులో ఏమైంది? ఇదంతా వర్ణ సమూహం. ఓకే, అచ్చా. వర్ణ సమూహంలో ఏముంది? ఒకే అచ్చు ఉంది. అవునా? ఓకే వచ్చింది. ఆ ఒక్కటే ఉంది. తర్వాత జీ 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 అదే అనగానే వర్ణ సమూహంలో జీ. ఇప్పుడు తర్వాత ఈ వర్ణ సమూహం ఇది. అవునా? దాంట్లో ఒకటే ఓకే. అచ్చు ఉంది. నెక్స్ట్ ఇంకా ఒక వచ్చింది జీ. దెన్ అట్టు. అట్టులో వర్ణ ఏంటి? సమూహం మళ్ళీ ఒక్కటే ఎందుకు వచ్చింది. ఆ ఉంది. ఇది మొత్తం అట్టు అనేది 2 వర్ణాలు ఉన్నాయి అక్కడ. వర్ణ సమూహం ఊ. 2 వర్ణాలు. ఊ కేవలం స్వరం, ఓన్లీ స్వరం, అది కేవలం స్వరం. తర్వాత ఓ కేవలం స్వరం. తర్వాత మొదలగునవి ఏకాచులు. ఏకాచులు ఏకాచ్ అంటే అర్థమైందా? ఒకటే వచ్చింది ఆ ఒకటే అచ్చు సమూహంలో. ఉండడం. అది ఎక్కడ ఒకే అచ్చు ఉండడము? వర్ణ సమూహములోనైనా లేదంటే కేవలం అచ్చు ఇట్ సెల్ఫ్ అదే ఉన్నా కూడా దాన్ని ఉన్నా కూడా ఏకాచ్ అంటాం. ఏకాచ్ అని అంట. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏకాచో బషో భష్ జషంతస్య ద్వోహో. సూత్రార్థం ఏంటి? ఎవరు చదువుతారండి? నేను చదువుతాను. అమ్మా చదవండి. ఏకాచో బషో భష్ ఝషంతస్య స్థోః. ఏ ధాతువులో అయితే ఏకాచ్ దాని తర్వాత ఝష్ వర్ణము అంటే జ భా ఘ ఢ ధ వాటిల్లో ఏదైనా వర్ణము అంతములో ఉంటుందో మరియు దానికి పరంలో సకారము లేదా ధ్వా ప్రత్యయం ఉంటే అప్పుడు ఆ ధాతువు యొక్క భష్ వర్ణానికి భష్ ఆదేశంగా వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాం మనము? సో ఇప్పుడు మనకి ధాతువులు ఏమేమి ఉండాలి? ఏ ధాతువులు అయితే ఏకాచ్ ఉందో. సో ఇప్పుడు మనం వద్ అనే ధాతువు తీసుకుంటే ఇందులో ఏకాచ్ ఉందా? ఒకటే అచ్చు. ఒకటే అచ్చు ఉంది. అవునా? ఆ తర్వాత ఒకే అచ్చు ఉండాలి. తర్వాత ఏమన్నాము? ఝష్ వర్ణము అంతములో ఉండాలి. ఏముండాలి? ఝష్ వర్ణం ప్రత్యాహార ఝష్ వర్ణం. వర్ణము అంతములో ఉండాలి. మనకి ఇక్కడ ఈ సకారము తర్వాత ధ్వా ఎందులో వస్తుంది? అది ఏ పదిలో వస్తుంది? ఆత్మనేపదినా పరస్మైపదినా? ఆత్మనేపదిలో వస్తుంది. ఆత్మనేపదిలో వస్తుంది. ఈ సకారం ఎక్కడ వస్తుంది మరి? అది లుట్లకారము. మధ్యమ పురుష ఏకవచనం. మధ్యమ పురుష ఏకవచనాల్లో కూడా వస్తుంది కదా. సిప్ కదా. సకారం వచ్చేదంటే లుట్లకారంలో వస్తుంది. లిట్లకారంలో వస్తుంది. సో అట్లా అన్నమాట. సో ఇప్పుడు సకారం గాని ధ్వా గాని ఉంటే అప్పుడు ఈ బష్ అనేది భష్గా మారుతుంది. ఓకేనా? సో ఇప్పుడు వద్ అనేది ధాతువు తీసుకుంటే మనకి ఈ వద్ అనే ధాతువు ఎలాంటి ధాతువు? అది పరస్మైపదినా ఆత్మనేపదినా? పరస్మైపది. పరస్మైపది. ఇది పనిచేస్తుందా మనకి? పనిచేయదు. సియా తీసుకున్నప్పుడు పనిచేస్తుంది. ఓకే, లుట్లకారంలో పనిచేస్తుంది. లెట్ లకారం భవిష్యత్ కాలం ఇది. ఓకే, భవిష్యత్ కాలంలో ఇది లొట్ వస్తుంది. లొట్లో స్యతాసి లుటోహో అని ఉంటది అనమాట. స్యా అనే వికరణ ప్రత్యయం వచ్చేది దేనికి వస్తుంది? లొట్టుకు వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఓకే ఇది ఉంది. అయితే సూత్రం చెప్పరామాన్య మళ్ళీ ఒకసారి. స్యతాసి లుటోహో. రాండి మాన్య. శతాసి లుటోహో. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ వద్ ప్లస్ స్యా ఉంది కదండి.
సో ఇప్పుడు మనకి ఉమ్. వత్ అనే దాంట్లో ఫస్ట్ ఒకే అచ్చు ఉందా లేదా చూసుకోవాలి. ఒకే అచ్చు ఉంది. ఉందా? ఏకాచ్ ఉంది. ఉందా? ఏకాచ్. అకారం ఉంది. ఏకాచ్. సో ఇది సాటిస్ఫై అయిపోయింది. తర్వాత ఝష్ వర్ణము అంతములో ఉందా? ఝష్ మహాప్రాణ ఝష్ ఉందా? జష్ ప్రత్యాహారం లేదు. 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 సో ఇప్పుడు ఇది లేదు. పనిచేస్తుందా మనకి? పని చేయదు. పనిచేయదు. ఇది తీసుకోవద్దు ఇంకా. అర్థమైందా? ఉమ్. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఇచ్చిన ధాతువే తీసుకొని చూద్దాము. ఏముంది అక్కడ? బుద్ధ్ అనే ధాతువు ఉంది. బుద్ధ్ అవగమనే అంటే అర్థం చేయించడం. ఉమ్. ఓకే, బుద్ధ ధాతువు. సో ఈ బుద్ధ ధాతువుకి మనము ఏం చేస్తున్నాము? రెట్ లకారం చేస్తున్నాము. స్యా. రెట్ అంటే ఏమొస్తుంది? స్యా. ఓకేనా? ఉమ్. ఇప్పుడు చూడండి, ఇందులో ఫస్ట్ ఒక అచ్చు ఉందా లేదా? ఒకే అచ్చు ఉండాలి. ఉంది. ఒకటే ఒకటే అచ్చు ఉంది కదా, ఉకారం ఉంది, ఒకే అచ్చు ఉంది. సో ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఝష్ వర్ణము అంతములో ఉందా? ఝష్ ఉంది. వర్ణం ఏంటది? ధ. ధ. ఇది ధ. అవునా? సో ఇది కూడా సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ బష్ వర్ణము ఉందా లేదా? బష్ ఉంది. ఎక్కడుంది బష్ వర్ణం? మొదట్లో ఉంది. మొదట్లో ఉంది. ఆదిలో. ఇక్కడ బకారం. మొదట్లో. అవునా? బష్ అంటే బా నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి బా నుంచి స్టార్ట్ అయితే మనకి బకారం ఇక్కడే కనిపిస్తుంది కదండి. అవును. నెక్స్ట్ ఇంకా ఏముండాలి? అప్పుడు పరములో సకారం గాని ధ్వా గాని ఉండాలి. ఏముంది మనకు? పరములో ఉంది. సకారం. సకారం. అన్ని సాటిస్ఫై అయినాయి. అప్పుడు ఏం కావాలి? ఈ బష్ స్థానంలో ఏం రావాలి? హష్. హష్ రావాలి. అంటే హష్ ఈ బకారం మహాప్రాణం. ఏం కావాలి? భా కావాలి. రావాలి. అర్థమైందా? ఉమ్? మాన్యం. అది అంతే. ఆ సూత్రం చెప్పింది ఏంటి? ఫస్ట్ దాంట్లో ఏముండాలి? ఒకే అచ్చు ఉండాలి. ఓకే, తర్వాత ఏముండాలి? ఝష్ వర్ణము అంతములో ఉండాలి. ఓకే, తర్వాత బష్ అనేది ఉండాలి. ఆ బష్ అనేది ఎక్కడ ఉంది? ఉందా? ముందులో మొదట్లో. ఉంది. స్టార్టింగ్ లో ఉంది. సో అప్పుడు అది ఏమైతుంది? భష్గా మారుతుంది. ఓకేనా? ఇప్పుడు అట్లా మారాలంటే పరములో ఏముండాలి? సకారం గాని సకారం ఉండాలి. ఉండాలి. సో అలా అన్నమాట. అందుకని అదేమైపోయింది? ఇప్పుడు మొత్తానికి అకారంగా మారింది. ఇప్పుడు భా అయింది. అవునా? సో బుద్ధ్ అయింది. ఇక్కడ మనకి స్యా అనేది ఏంటిది? ఏం ప్రత్యయం అది? ఉత్ప్రకార ప్రత్యయం. ఆర్ధధాతుకం. అర్థధాతుకం. అది సార్వధాతుకమైన ఆర్ధధాతుకం ఉంటే ఇక్కడ ఉపధాలో హ్రస్వమే ఉంటే అది గుణమవుతుంది. సో అప్పుడు ఏమైంది? బోధ్. ఏమైంది? బోధ్ అయిందనమాట. బోధస్యతే అట్లా అయ్యింది. ఇప్పుడు ఈ ధకారానికి మళ్ళీ అమ్మా కవిత, చెప్పండి. బకార స్థానంలో ఇంకొక అక్షరం చెప్పారు. ఏదమ్మా మారేది? అంతే, బషే మారుతుంది. అదేనమ్మా, ఏమవుతుంది? భష్గా మారుతుంది. ఆ, ఆ, భకారంగా అవునా? మారుతుంది. సో ఇప్పుడు మరి ఇప్పుడు బష్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి అక్షరాలు? బా నుంచి కదా, బా. అవునా? ఇంకా ఇంకేమొస్తాయి చూసుకున్నాం కదా, చెప్పండి ఒకసారి. అవునా? తర్వాత భష్లు ఏమొస్తాయి? సో ఇవి రెండు సమానంగా ఉన్నాయా? యథాసంఖ్యం ఉందా లేదా? సో కాబట్టి బకారానికి ఏం ఆదేశం రావాలి? భానే ఆదేశం రావాలి. బాకి భా ఆదేశం. మనం ఏం తీసుకోవాలి అని కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు మీరు కొంచెం మంది. సో అట్లా అక్కడ బాకి భానే తీసుకోవాలి. అర్థమైందా? సో గాకి ఘానే తీసుకోవాలి, ఢాకి ఢానే తీసుకోవాలి, దాకి ధా తీసుకోవాలి. ఎందుకు? యథాసంఖ్యం మనకు కనిపిస్తుంది కదండి. అక్కడ పైన 4 ఉంటే కింద కూడా 4 ఉన్నాయి. అవునా? ఆ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానానికి ఆదేశాలు కూడా అంతే సంఖ్యలో ఉన్నాయి. అవునా? సో కాబట్టి దేనికి ఏదే వరుసగా తీసుకోవాలన్నమాట. ఓకేనా? యథాసంఖ్యం. సో ఇప్పుడు ధ, ఈ ధకారానికి ఏమైంది?
ఖరీచా సూత్రం తెలుసా మీకు? తెలియదు, ఇది వద్దులే, ఇప్పుడు అవన్నీ వద్దు. సో ఇప్పుడు మీకు ఆ సూత్రం అర్థమైందా? ఒక అచ్చు ఉండాలి, తర్వాత బష్ ఉండాలి, తర్వాత ఝష్ ఉండాలి. అప్పుడు బష్ స్థానం ఏమైతుంది? భష్గా మారుతుంది. అలా మహాప్రాణం మారాలంటే పరములో ఏముండాలి? సకారం గాని సకారం వా అనే ప్రత్యయం గాని ఉండాలి. అర్థమైందా? సకారం గాని ఉమ్. లేకుంటే సా ఇంకోటి ప్రత్యయం లేదా ధ్వా ప్రత్యయం ఏదన్నా ఉండాలి. ధ్వా అనేది మాత్రం ప్రత్యయం. ఇక్కడ సా అనేది ఇంకేదన్నా కూడా కావచ్చు. ఏంటిది అది? సా అనేది అది కూడా ఒక ప్రత్యయమే. స్యా వచ్చింది కదా మనకి, స్యా అనేది, అవునా? అలాగనమాట. ఓకేనా? మని యా. నెక్స్ట్ అయిపోయింది, ఇదే లాస్ట్. ఈ సూత్రంలో ఇంకెవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ సూత్రము ఇంకొకసారి మంచిగా చెప్పండి మని. ఇది మంచిగా అర్థం చేసుకుంటే మనకి ఇంకా మళ్ళీ 2-3 సార్లు వస్తుంది ఇదే సూత్రం. అంటే ఓకే, మళ్ళీ చెప్పండి మని చెప్తాను ఇంకొకసారి. చెప్తాను. యా, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోదామా లేకపోతే ఇక్కడే ఉందామా? సరే చూడండి, ఏమంటున్నామంటే ఇక్కడ ఒకే అచ్చు ఉండాలి. ధాతువులు ఎన్ని ఉండాలి? అచ్చులు ఒక్క అచ్చు. ఒకే అచ్చు ఉండాలి. ఒక్క అచ్చు. సో ఇప్పుడు బుద్ధ్ అనే ధాతువు తీసుకున్నాం మనం ఇక్కడ. ఇదే సేమ్ ఇదే తీసుకుందాము. బుద్ధ్ అనే ధాతువు ఉంది కదండి. సో ఈ బుద్ధ్ అనే ధాతువులో ఒక అచ్చే ఉందా? ఉంది ఒక్కటే. ఉకారం ఉంది. ఇప్పుడు బుద్ధ్ అనేది ఉందమ్మా, ఒకటే ఉంది. సో బుద్ధ్ అనే దానికి గుణం అయిపోయి ఏమైపోయిందంటే బోధ్ అయింది. ఓకే, సో బోధ్. ఓకేనా? సో బోధ్ అన్నప్పుడు ఎన్ని ఉన్నాయి అచ్చులు అక్కడ? ఒకటే ఉంది. ఉకారం ఒకటే అయిపోయింది. తర్వాత ఝష్ వర్ణం ఎక్కడ ఉండాలి? అంతములో ఉండాలి. ఉందా? ఉంది. ఝష్ వర్ణము ఉంది. ఝ, ఇది ఝష్ అన్నమాట. ఈ ఝష్ అంతములో ఉండాలి. చివరిగానే ఉందా? ఉంది. ఉంది. తర్వాత బష్ వర్ణం ఎక్కడ ఉంది? ఇక్కడ ముందర ఉంది, మొదట్లోనే స్టార్టింగ్ లో ఉంది. ఉంది. అవునా? ఈ బష్. సో ఇప్పుడు మనకి మారేది ఏంటిది? ఈ బషే భష్గా మారుతుంది. మెయిన్ లాగా మారుతుంది. భష్. మహాప్రాణం భావ వస్తుంది. అంతే అండి, చాలా సింపుల్ కదా. ఇలా రావాలి అంటే పరములు ఏముండాలి? సకారం గాని ధకారం గాని ఉండాలి. ఇదన్నా రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? సియా రావాలి అంటే లిట్ లకారం చేస్తే సియా వస్తుంది కదా. డబుల్ లిట్ లకారం చేస్తున్నాం అనుకోండి, మనము పక్కన సియా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ బకార స్థానంలో భా వస్తుందా రాదా? బుద్ధిలో బుద్ధి ఉంది కదా. సో బోధ్ అవుతుంది. అవునా? అంతే అండి. సో దానికి కావాల్సిన సూత్రం ఏమైంది? అది పరిభాషా సూత్రం ఏమొచ్చింది? యథాసంఖ్యం యథాసంఖ్యం అనుదేశ సమానం. ఉత్తమం. దాని వరుసగా అదే అక్షరం అంతే అండి, అంతే. సో ఉత్తమం. మేడం ఇక్కడ బుద్ధ గుణ దేంతో అయింది మేడం? బోధ్ అనేది బుద్ధ అనే ధాతువుకి గుణం దేంతో ప్రాప్తించింది? స్యా ఉంది కదా. స్యా అనేది ఏంటిది? పక్కన ఉండేది స్యా ఉంటది కదా. స్యా ఉంటది. సో స్యా ఉంది అంటే అదేమైపోయింది? ఆర్ధధాతుక ప్రత్యయమైంది. ఎందుకు? తింగ్ కాదు, అది చిత్ కాదు. చిత్ కాదు, తింగ్ కాదు, షిత్ కాదు. కాకపోతే ఆర్ధధాతుకం శేషః. ధాతువుతో వచ్చేది ఇంకా మిగతా ఏ ప్రత్యయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్ధధాతుకాలు. ఈ రెండింటిని వదిలేసి, ఓకే, లింగశక్తులు కాకుండా ధాతువుతో వచ్చే ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో మిగతావన్నీ ఆర్ధధాతుకం శేషః. సో ఆ సూత్రం ప్రకారం ఇదేమైపోయింది? ఆర్ధధాతుక సంజ్ఞ వచ్చింది. ఎప్పుడైతే ఆర్ధధాతుక సంజ్ఞ వచ్చిందో సార్వధాతుకం కానీ ఆర్ధధాతుకం కానీ రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి దానికి ఇక్కువర్ణము ఉంటే గుణమవుతుంది. ఇక్కువర్ణము చివరిగా ఉంటేనేమో హ్రస్వమైన ఉండొచ్చు, దీర్ఘమన్న ఉండొచ్చు. అదే ఉపధాలో ఉంటే ఏముండాలి? హ్రస్వమే ఉండాలి. అంటే దీనికి సూత్రం ఏంటి మేడం? ఇప్పుడు మీరు అర్ధధాతుకం శేషః ఉన్నదానికి గుణము వచ్చేదానికి సూత్రం ఏంటి? సార్వధాతుక అర్ధధాతుకయోహో ఉంది కదా. ఓకే, అది అదే చివరిగా ఉంటుంది. అది చివరిగా ఉంటే, తర్వాత ఉపధాలో ఉంటే పుగంత లఘుపదస్య చ సార్వధాతుక అర్ధధాతుకయోహో అనువృత్తి తీసుకోవాలి మళ్ళీ. కాబట్టి సార్వధాతుక అర్ధధాతుక యోహో అనేది అనువృత్తి.
అమ్మా సూత్రాలు రాయాలి అక్కడ రెండు ఇప్పుడు చెప్పినవి యా సో ఏంటది మా ఉగంత ఉమ్. ఉగంత లఘూపదస్య చ లఘూపదస్య చ నెంబర్ వద్దమ్మా అది 7th చాప్టర్ 3rd దీంట్లో ఉంటుందండి, 3rd పాదం ఏదో. సో నెక్స్ట్ ఏంటిది సార్వధాతుక సార్వధాతుక అర్ధధాతుకయోః. సార్వధాతుక ఆర్ధధాతుకయోః. మీకు వస్తదిలే, ఇప్పుడే ఎందుకు తొందరపడుతున్నారు? అంటే నేను మధ్యలో అడిగేసరికి అదేలే అదేలే అది అందుకనే ఇప్పుడు పుస్తకం కూడా లేదు. వస్తుందమ్మా, వస్తుంది. ఇప్పుడు ఏంటి కొన్ని రోజులలోనే ఇంకా స్టార్ట్ అవుతుంది మనకి ఇక. ఆహా, సరే అమ్మా. యా ఇప్పుడు మీరు అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, ఇంకా ప్రత్యాహారాలు అయిపోయింది. ఓకేనా? సో ఇవి సూత్ర సంఖ్యలు నేను రాసి పంపిస్తానులే, గ్రూప్ లో రాస్తాను. ఓకేనా? రాయండి అమ్మా. యా ఓకే. సో ఇవ్వండి. ఇప్పుడు ఈరోజు మళ్ళీ ప్రాక్టీస్ చేద్దామా ఇవి వృద్ధి రాదైచి? ఆమని. ఓకే, ఆమని. నేను వేరేది ఫైల్ పెడదాం. సరే అమ్మా. అది మీకు పంపించాను కదా గ్రూప్ లో. పెట్టారు ఇది మన్ని, వద్దా? పెట్టారు. ఎవరిది పెట్టారు, గ్రూప్ లో పెట్టారు. ఖరీచా ఇప్పుడు వద్దమ్మా, లాస్ట్ 5వ పాయింట్. అది వద్దులే, అది ఖరీచా ఇంకా మనం చెప్పుకోలేదు, వద్దు ఇప్పుడు. ఓకే. సో దీంట్లో పీడిఎఫ్ ఎక్కడ పంపించాను, ఏ రోజు పంపించాను? 2 days బ్యాక్ పంపించారమ్మా, పంపించారు. గ్రూప్ లో పెట్టారు మన్ని. నేనా? యా పెట్టారు. ఓకే. ప్రథమోధ్యాయ ప్రథమోధ్యాయ చదువుతారా ఇప్పుడు? చదవండి. ఎవరు చదువుతున్నారు? ప్రథమోధ్యాయ. యాక్చువల్ గా ఇక్కడ నుంచి చదువుదాం, ఫస్ట్ నుంచి. అష్టాధ్యాయీ సూత్రపాఠః. అష్టాధ్యాయీ సూత్రపాఠః. అథ అథ శబ్దానుశాసనం. శబ్దానుశాసనం. అంటే ఉమా గారు మీరు చెప్పండి. సరే గారు, ఓకేనా? తర్వాత సరే అందరూ మళ్ళీ. ఒక్కొక్కరిని నేను చెప్పిస్తాను. సరే అథ శబ్దానుశాసనం. అథ శబ్దానుశాసనం. అథ ప్రత్యాహార సూత్రాణి. అథ ప్రత్యాహార సూత్రాణి. అయేవణ ఐఉన్ రిల్రిక్ రిల్రిక్ ఏవోంగ్ ఏవోంగ్ ఐ ఔచ్ ఐఔచ్ హయవరట్ హయవరట్ లణ లణ్ యమంగణనం యమంగణనం ఝభై ఝభై ఘఢధష్ ఘఢధష్ జబగడదష్ జబగడదష్ ఖఫ ఛఠథ చటతౌ ఖఫ ఛఠథ చటతౌ కపై కపై షషసర్ శశసర్ హల్ హల్ ఇతి ప్రత్యాహార సూత్రాణి. ఇతి ప్రత్యాహార సూత్రాణి. అథ ప్రథమోధ్యాయః. అథ ప్రథమోధ్యాయః. ప్రథమః పాదః. ప్రథమః పాదః. ప్రథమః పాదః. ఇక్కడ హా లాగా కాకుండా పా లాగా చదవాలి. ప్రథమ పాదః. ప్రథమ ప్రథమ పాదః. ఇక్కడ ఏమొచ్చింది? విసర్గ తర్వాత పవర్గం కాబట్టి విసర్గ ఉప్పు పవర్గం పద్మాని కాబట్టి ఏమొచ్చింది? మళ్ళీ పానే పలకాలి. ఉప్పు పద్మానియో ఓష్టౌ. ఉప్పు పద్మాని ఓష్టౌ. ఉపు పద్మానియ అర్ధ విసర్గలు పలకాలి. సో యా ఇదండి, ఓకేనా? తర్వాత ఓష్టం అంటే ఏంటిది? పెదివేలు. పెదవులు. సో అంటే ఇక్కడ పెదవులు. ఎట్లా రావాలి? ఇది పా లాగా చెప్పాలి, ఇది పు. విసర్గ పాకలాగా పలకాలి. ప్రథమ పాదః. ప్రథమ ప్రథమ పాదః. పాదః. ప్రథమ పాదః. సూపర్ అండి, ఓకేనా? యా ప్రథమ పాదః. ఓకే. సో వృద్ధిరాదైచ్. వృద్ధిరాదైచ్. అదేంగుణః. అదేంగుణః. ఇకో గుణ వృద్ధి. ఇకో గుణ వృద్ధి. న ధాతులోప ఆర్ధధాతుకే.
न धातुलोप आर्थधातुके तिङ्गिति च किङ्गिति च दीधीवे वीटाम् दीधीवे वीटाम् हलोऽनन्तराः संयोगः हलोऽनन्तराः संयोगः मुखनासिकावचनोऽनुनासिकः मुखनासिकावचनोऽनुनासिकः तुल्यास्य प्रयत्नं सवर्णम् तुल्यास्य प्रयत्नं सवर्णं नाज्झलौ नाज्झलौ ईदूदे द्विवचनं प्रगृह्यम् ईदूदे द्विवचनं प्रगृह्यम् अदसोमात् अदसोमात् शे शे निपात एका जनाङ् निपात एका जनाङ् ఓత్ ఓత్ ఇంతవరకు చదువుకున్నాం మనం అవునా ఆమన్ సో ఈ రోజు కొత్తది ఎవరు చెప్తారు సుబ్బలక్ష్మి గారు మీరు చెప్తారా ఓకే మేడం. యా సంబుద్ధౌ 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 ఓ రెండు సార్లు సారీ మళ్ళీ చెప్పండి సంబుద్ధౌ 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 శాకల్యస్యేతావనార్షే 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 ఉయ ఊ ఉయ ఊ ఉయ ఊ ఈదూతౌ చ సప్తమ్యర్థే ఒక నిమిషం ఈదూతౌ చెప్పగలుగుతారా మొత్తం ఓకే చెప్తాను మేడం. ఈదూతౌ చ సప్తమ్యర్థే ఈదూతౌ చ సప్తమ్యర్థే దాధాగ్వదాప్ 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 ఆద్యంతవదేకస్మిన్ 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 ఉత్తమం ఇదండి ఇంకెవరైనా చెప్తారా చెప్తానమ్మా. చెప్పండి సంబుద్ధౌ సంబుద్ధౌ ఇంకోసారి సంబుద్ధౌ శాకల్యస్యేతావనార్షే 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 ఉత్తమం ఉయ ఊ ఉయ ఊ ఉయ ఊ ఈదూతౌ చ సప్తమ్యర్థే ఈదూతౌ చ సప్తమ్యర్థే ఈదూతౌ చ సప్తమ్యర్థే దాధాగ్వదాప్ దాధాద్వదాప్ దాధాద్వదాప్ ఆద్యంతవదేకస్మిన్ 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 నెక్స్ట్ ఎవరో చెప్తానన్నారు నేను చెప్తాను నేను చెప్తాను చెప్పండి చెప్తాను యా సంబుద్ధౌ సంబుద్ధౌ శాకల్యస్ సారీ చెప్పండి సంబుద్ధౌ శాకల్యస్యేతావనార్షే 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 ఉయ ఊ ఉయ ఊ ఉయ ఊ ఈదూతౌ చ సప్తమ్యర్థే ఈదూతౌ చ సప్తమ్యర్థే ఇక్కడ కుదరలేదు ఈదూతౌ చ సప్తమ్యర్థే మళ్ళీ చెప్పండి ఈదూతౌ చ సప్తమ్యర్థే ఇక్కడ కొంచెం అల్ప ప్రాణం లాగా చెప్పాలి ఇక్కడ మహాప్రాణం థే దగ్గర ఓకేనా దాధాగ్వదాప్ దాధాద్వదాప్ దాద్వా
దాదాద్వదాప్ దాధా దాధాద్వదాప్ ఘ్వ ఇది మహాప్రాణ ఘ మహాప్రాణ. ఘ్వదాప్ దాధాగ్వదాప్ మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఒక్కసారి చెప్పండి. దాధాగ్వదాప్ ఘ ఘ్వదాప్ గ్వదాప్ ఇది ఎట్లా అంటే ఘ్వ ఒత్తుగా గ్వదాప్ ఘ్వదాప్. ఓకే. దాధాగ్వదాప్ ఆద్యంతవదేకస్మిన్ 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 ఇక్కడ మహాప్రాణ దాగాది దకారం పలుకుతుంది. అల్ప ప్రాణం అది దకారము తర్వాత అల్ప యకారం. ప్రాణం. ఓకేనా? యకారం. సో మహాప్రాణ ధ అని అనుకోవద్దు అక్కడ. మహాప్రాణ ధ అయితే ఇట్లా రాస్తారు. ఓకేనా? ఇది అల్ప ప్రాణానికి ఆద్యంత. ఇలాగా. ఇది ధ్యా అల్ప ప్రాణం. ఆద్యంతవదేకస్మిన్ వదేకస్మిన్ ఏకు దీర్ఘం కదా, వదేకస్మిన్. ఆద్యంతవదేకస్మిన్. ఉత్తమం. యా. సో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చెప్తానన్నారు? నేను చదువుతాను మహోదయ. చెప్పండి అమ్మ. సంబుద్ధౌ సంబుద్ధౌ శాకల్యస్యేతావనార్షే శాకల్యస్యేతావనార్షే ఉయ ఊ ఉయ ఊ ఈదు ఇక్కడ మొదటి ఊకు కూడా సప్తమ్యర్థే ఈదూతౌ చ సప్తమ్యర్థే దాధాఘ్వదాప్ దాధాఘ్వదాప్ ఆద్యంతవదేకస్మిన్ ఆద్యంతవదేకస్మిన్. ఉత్తమం. ఏంటంటే ఎవరేదో చెప్పబోతున్నారు? మాన్యే ఇక్కడ ఇక్కడ మా దగ్గర ఉండే ఒక అనే దగ్గర అష్టాధ్యాయ అండి. పుస్తకంలో ఆ, మాన్యే చెప్పండి. నా దగ్గర ఉండే ఈ అష్టాధ్యాయ పుస్తకంలో ఉయి ఊ దీన్ని రెండుగా విడదీసే 17 వచ్చేసి మాన్యే ఉయ అని వేరేగా చెప్పారు, 18 ఊ అవును. అని వేరేగా చెప్పారు. అవును. నాకు ఇక్కడ కన్ఫ్యూషన్ వచ్చింది, ఏంటబ్బా బుక్ లో ఇలా ఉంది అనేసి. అవునవును, కరెక్టే. నాకు కూడా అదే అనిపించింది. యా. ఆ, సో ఉయహ ఊ. అవును, ఉయహ ఊ అనేసి చెప్పారు విడివిడిగా. ఉయహ అవునండి. ఉయహ ఊ. ఊ. అవును, కరెక్టే. నేను కూడా ఇది ఎందుకు ఇది ఇట్లా ఉందని అనుకున్నాను. తర్వాత రియలైజ్ అయినాను. ఓకే. ఇంకొకటి అండి ఇక్కడ ఉమ్. ఉయ్యా అనే దగ్గర ఊ అని ముక్కుతోని ఊ పలుకుతున్నారు మొదటి ఊను కొంతమంది. ఉమ్. అది. ఇది మొదటిది దానికి పలకొద్దు. ఊ చివరి ఆ. దానికి పలకాలి కదా. చివరి దానికి. అవునండి. అవును. ఉయ అదే ఆ ఉయహ స్పష్టత కొద్దిగా ఊ. అయ్యా, అది కొంచెం ఉయహ. ప్రాక్టీస్ తో వస్తుంది మెల్లిమెల్లిగా. ఊయ యా య. ఊ యా య. ఉయహ ఊ యహ ఉయహ ఊ యహ. నాది కూడా అలాగే వస్తున్నట్టుంది కదా కొంచెం. యా. ఉంది లేదు ఉందమ్మా. ఓకే. సో ఇది మనది ఉయహ కట్ అవుతుంది. కట్ ఉయహ. అయినాక వస్తారా కొంచెం ఒక 10 నిమిషాలు? వస్తాం సరే వస్తాం. అండి. ఇది కట్ చేసి పెట్టేద్దాం మరి కదా. మాన్యే సరే యా.